ఉన్నవని నరకం నుండి తప్పించాల్సిన కన్న కొడుకే కాలయముడయ్యాడు. తన కెరీర్ ను తాను నాశనం చేసుకుని సృష్టి విరుద్ధమైన పని చేసి తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చాడు. అవమానాలు భరించలేక కళ్ళ ఎదుటనే కొడుకు నాశనమైపోతుండటంతో భరించలేక పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కన్నవారి ప్రాణాలు తీసుకునేంత తప్పు ఆ కొడుకు ఏం చేశాడు? ఆ తల్లిదండ్రులు మానసిక వేదనకు కారణమేమిటి? తల్లిదండ్రుల ఆవేదనను పోలీసులు పట్టించుకోకుండా చేసిన నిర్వాహకం ఏమిటి? మహానంది మండలం గోపవరంలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న సుబ్బారాయుడు సరస్వతి దంపతులకు సుధీర్, సునీల్ సంతానం 3 ఏళ్ల క్రితం ఇంటర్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో సుధీర్ దుర్మరణం పాలై సుబ్బారాయుడు దంపతులకు కడుపు కోతను మిగిల్చాడు. ఇక సునీల్ ను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేర్చాలని ఊరు వదిలేసి నంద్యాల చేరుకున్నారు సుబ్బారాయుడు. ఎస్బీఐ కాలనీలో చిన్న రేకుల షెడ్ లో పూలు, పండ్లు, కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తూ సునీల్ ను బీటెక్ చేర్పించారు. మొదటి సంవత్సరం తప్పడంతో చదువు మానేసి ఆటో నడుపుకుంటూ చెడు స్నేహాలకు పాలయ్యాడు. హిజ్రాలతో కలిసి మందు కొడుతూ రోజులు తరబడి వారితోనే ఉంటూ ఇంటికెళ్లడం మానేశాడు సునీల్. తాను హిజ్రా మున్నిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని సునీల్ చెప్పడంతో షాక్ అయ్యారు సుబ్బారాయుడు దంపతులు. అసహజమైన వివాహ సంబంధం మంచిది కాదని, చదువు కొనసాగించకపోయినా వ్యాపారం చేస్తే ఓ మంచి అమ్మాయితో పెళ్లి చేస్తామని సర్ది చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లడం మానేసి ప్రేమించిన హిజ్రా మున్నితోనే ఉంటూ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం మానేశాడు సునీల్. పేగుబంధం తట్టుకోలేక మున్ని ఇంటి వద్దకు వెళ్లి సునీల్ ను వెనక్కు తెచ్చుకున్నారు సుబ్బారాయుడు దంపతులు. వెంటనే కొందరు హిజ్రాలు వీరి షాప్ వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. జరగబట్టి నెల 2 నెలలు అవుతుంది జరగబట్టి వాళ్ళ బాధ తట్టుకోలేగానే మందు చనిపోయినారు. వాళ్ళేమో బాగానే అన్నారు, భార్య భర్తలు బాగానే అన్నారు. మంచోళ్ళు తండ్రి బంగారు చాలా మంచోడు. వాడేద్దరు కొడుకు నా కొడుకు కడపాత్రం కోసం పెట్టాలండి. తల్లని వానికి తెలియకుండా వాని కొడుకు అప్పులు తద్దుకుంటా చేసుకుంటే అప్పులు చేసింటే వానికి అప్పులు దిద్దుకున్నారు. తండ్రికి తెలియకుండా నా కొడుకు అమ్మ నేను వద్దు, నాకు వాళ్ళే కావాలి అంటాడు. కనీసం మందు అయినా కానీ అమ్మ నాయన కాడికి పోలేవాడు. దూరం నుండి చూస్తున్నాడు వాడు. ఇప్పుడు కూడా నన్ను వాళ్ళని మారను వాళ్ళ కాడికే పోతా అంటున్నాడు వాడు. ఇప్పుడు కూడా కామంటే అంటున్నాడు. వాళ్ళని ఏమనకూడదంట. ఇప్పుడు నా మీద ఎన్ని కేసులన్నా పెట్టుకోరి, వాళ్ళని ఏమనకూడదు. వాళ్ళు వచ్చి అల్లరి చేసింటేనే ఎప్ప తాగినది తాగింది మందు తాగినారు ఇద్దరు. ఇంటికాడికి వచ్చేసినారు, ఇంటికాడికి వచ్చి చేసినారు ఇద్దరు. ఇంటికి వచ్చి ఇంటికాడికి వచ్చి రోడ్డు మీద నిలబడుకొని ప్యాంట్లు ఇప్పి ఆమెకు ఎదురుగా నిలబడి చూపిస్తున్నారు. నిలబడి 3 మాటలు బట్టలు ఇప్పినారు. 3 సార్లు ఇప్పినారు బట్టలు. ఇన్నే నిలబడినాం, ఏం చెప్పండి లేదు వాళ్ళకు. మేము పోదామంటే వద్దు వద్దంటారు. వాళ్ళ వాళ్ళు ఏంటంటే మాట్లాడతారు, వాళ్ళ అప్పులు ఉండాలి మీరు కడతారా అంటున్నారు. అట్లా మేము పోదామంటే చెప్దామంటే ఇద్దరు బట్టలు ఇప్పారా? ఒక ఆయన ఇప్పుతున్నాడు, ఒక ఆయన నిలబడుకొని మాట్లాడుతున్నాడు. ఇంకా తప్పెట్లు కొట్టుకుంటూనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత శబ్దం వస్తున్నాయి తప్పెట్లు, ఎంత శబ్దం వస్తుంది. పాపం దిక్కు పోయినారు. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేకపోయినారు. ఇద్దరు కలిసిపోయినారు. స్టేషన్ పోదామని పోయినారు. ఆడంగడి కాడ వాళ్ళ పూలంగడి కాడ ఆడ రచ్చరచ్చ చేసినారంట. స్టేషన్ కాడ రచ్చరచ్చ చేసినారంట. పూలంగడి అంత చేసినా గానీ వాడు మా అమ్మ మా నాయన చేసినారే, మా అమ్మ కావాలని నేనే చంపుకున్నా. మా అమ్మ వాళ్ళ దూరం పోవాకరి, వాళ్ళ మాటలు ఎత్తాకరి అంటున్నాడు పిల్లడు. ఆ మాట అంటున్నాడు పిల్లడు. వాళ్ళు చనిపోయినా గానీ ఇప్పుడు కూడా ఆ మాట అంటున్నాడు. ఇప్పుడు కూడా ఆ మాటనే అంటున్నాడు అబ్బాయి. అదే కదా కావాలని వాళ్ళు ఎంత తప్పు చేయని పిల్లడు కావాలని కడపాత్రం కదా అది. కడుపు నా కడుపు అన్న ఒకడు పోయినాడు పాపం. 2 ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళైనా బాగా ఏమో లేవని వాళ్ళని వదిలించుకుందాంలేని 1,20,000 మాట్లాడుకున్నారు స్టేషన్ లో. 1,20,000 ఇచ్చి వదిలించుకుందాంలే నా కొడుకు కావాలని మాట్లాడుకొని చేసుకుని వచ్చుకున్నారు. చేసుకుని వచ్చి వాడు ఏదో ఉల్సాలో పెట్టినారు పానం బాలేదని. ఇవన్నీ వాడు తెల్ల బట్టకల దిగి మీరు ఎవరు ఏమన్నారు 1,20,000 వాళ్ళకు అప్పు ఉన్నాను నేను, ఎవరు కట్టినారు ఎవరు కట్టమన్నారు అని వచ్చి వాళ్ళని దండించినారు. వాళ్ళ అమ్మ ఆయన వాడు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చంపుకున్నాడు. వాడు ఇప్పుడు మీరు చెప్పినా నేను పోయేది వాళ్ళకెళ్ళి అన్నాడు. వాళ్ళకెళ్ళి అన్నాడంట. నాకొద్దు తల్లిదండ్రులు వాళ్ళు రాకుండా బతికిపోరు. వాళ్ళ పంచాయతీలు తెచ్చుకున్నారు. వాళ్ళు గొజ్జిపోలే తెంచుకున్నారు. వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇట్లా ఒప్పుకున్నారు వాళ్ళు. చూడు ఎట్లా చేసినాడు పాపం వాళ్ళని. వాళ్ళ జీవితం నిండు పనులు వాళ్ళవి.
వద్దులేమ్మా ఇటు పెట్టు కొడుకు వద్దులే ఇంకా పుట్టలేదనుకో ఇద్దరు బాగుంటారు ఇంకా ఏం అవసరం మా కొడుకుతో వాడు వినప్పుడు ఇసిపెట్టు అని చెప్పినాం మేము వినలే ఇంకా ఉండాలా కొడుకు ఉండేది ఒకడు ఉన్నాడు మాకు అని ఆమె తల్లిదండ్రులు నా కొడుకు కావాలని కూడా లేదు. ఎవరితోనే కానీ స్నేహభావంతో అంకిత భావంతో మంచితనంతో బాగా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మరి ఎవరినైనా మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటా లిగాడిలికి ఇవ్వాలంటే எனக்கு సరిపేటి కాదు. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సంసారం వాళ్ళు జరుపుకుంటున్నారు అంతే. అది విషయం. కారణం అంటే కొడుకు నుంచే వార్త అంతే. అది విషయం. ధ్యాన లోతుగా పడిపోయినారు. అది అది విషయం. అంత బాగా ఎట్టున్నాను నేను కూడా అంతే సేమ్ అదే అంతే మంచి బాధ ఉంటాడు. ఒక్కరు ఎవరైనా కానీ ఒక మాట అన్నోళ్ళు కాదు, పెళ్ళం కానీ మొగుడు కానీ అంతే. వాళ్ళ సంసారం వాళ్ళ పని ఎంతో అంతే. అంతకాడికి ఎక్కువ వేరే వాళ్ళ గురించి పోరు వాళ్ళు. ఎవరినని సరుచుకో ఇదే మాట అని చెప్తారు వాళ్ళు అంతే. అది కర్మ, అది ఇంకా దేవుడు అనే మనకి అది చెప్పలేము. అది బాధ అనుకోకుంటే కూడా రాదు, మాకు అంత వస్తుంది. ఇంకా అర్థం అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న